నమస్తే, దిస్ ఇస్ మైజా. వెల్కమ్ టు వాక్య టీవీ స్పెషల్ స్టోరీ. జెన్జీ యువత పోకడలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన తరాల కంటే పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తూ కొత్త విలువలతో ముందుకు సాగుతోంది నేటి యువత. ఇప్పుడు ఆ మార్పులను స్పష్టంగా చూపించే మరో కీలక అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సర్వే భారతదేశం నుంచి రావటం విశేషంగా మారింది. ఇక ఈ సర్వేలో బయటపడిన అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే, జెన్జీ యువతలో యాంటీ అంబిషన్ అనే కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోందంట. యాంటీ అంబిషన్ అంటే లక్ష్యాలు లేవు అన్న అర్థం కాదు. సాంప్రదాయంగా మనం భావించే పెద్ద హోదా, భారీ ప్రమోషన్, ఎండ లేకుండా పనిచేసే కార్పొరేట్ జీవితం, ఇవన్నీ ఇకపై తమ జీవిత లక్ష్యాలు కావని జెన్జీ స్పష్టంగా చెబుతోంది. ఇక ఇటీవల 23 నుంచి 24 ఏళ్ల వయసున్న యువ ఉద్యోగులపై నిర్వహించిన ఈ సర్వేలో ఒక విషయం స్పష్టంగా బయటపడింది. తాము చేస్తున్న ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరాలన్న లక్ష్యాన్ని చాలా మంది జెన్జీ ఉద్యోగులు అసలు పెట్టుకోవడమే లేదంట. ఇందుకు కారణం ఎవరో కాదు, తమ కంటే ముందొచ్చిన సీనియర్లే. ప్రమోషన్ల కోసం తమ జీవితాలు పూర్తిగా దారబోసిన సీనియర్లను చూసి జెన్జీ ఉద్యోగులు జాగ్రత్త పడుతున్నారని సర్వే చెబుతోంది. ఎక్కువ గంటలు పనిచేయటం, నిరంతర ఒత్తిడి, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవటం, ఇవన్నీ భరించి సాధించిన ప్రమోషన్ తమకు అవసరమే లేదని ఈ తరం భావిస్తోంది. ఇక జీతం తక్కువైనా పర్వాలేదు, తమకు నచ్చిన పని, తమకు అనుకూలమైన వాతావరణం కావాలనేదే జెన్జీ యువత స్పష్టమైన అభిప్రాయం. ఇక ఈ తరం చేతిలో ఎక్కువ సమయం ఉంటే ఆ సమయాన్ని మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి, స్నేహితులు, కుటుంబంతో బంధాలు బలపరుచుకోవటానికి, తమకు ఇష్టమైన పనులు చేయడానికి వినియోగించుకోవాలని కోరుకుంటోంది. ఇక కార్పొరేట్ జీవితంలో చిక్కుకొని 24 అవర్స్ పనికి అంకితం కావడం కంటే బ్యాలెన్స్ ఉన్న జీవితం కావాలనేదే వారి లక్ష్యం. ఇక ఈ యాంటీ అంబిషన్ ట్రెండ్కు కరోనా మహమ్మారి తర్వాత మరింత ఊపు వచ్చిందని సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ పెరగటం, ఉద్యోగ భద్రత లేకపోవటం, ద్రవ్యోల్బణం పెరగటం వంటి పరిస్థితుల్లో ప్రమోషన్ల కోసం వెంపర్లాడే కంటే ఉన్నదానిలో సంతృప్తిగా, ప్రశాంతంగా జీవించటం పైనే జెన్జీ యువత ఎక్కువగా దృష్టి పెడుతోంది. అందుకే కార్పొరేట్ కంపెనీల్లో ఓ మూల కూర్చొని రోజంతా పనిచేయడానికి ఈ తరం అంగీకరించడం లేదు. ప్రమోషన్ కోసం నిరంతరం కృషి చేయడం కంటే వీలైనంత త్వరగా తమకు ఒత్తిడి కలిగించే ఉద్యోగాల నుంచి బయటపడాలని చూస్తోంది. ఫ్రీలాన్స్, క్రియేటివ్ జాబ్స్, స్టార్టప్స్, ఫ్యాషన్ ఆధారిత కెరియర్ల వైపే జెన్జీ యువత మొగ్గు చూపుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. యాంటీ అంబిషన్ అంటే లక్ష్యం లేకుండా జీవించడం కాదు. దశాబ్దాలుగా సమాజం నిర్ణయించిన పెద్ద జీతం, పెద్ద హోదా అనే సాంప్రదాయ లక్ష్యాల కంటే మనసుకు నచ్చినట్లు టార్గెట్స్ ఏర్పరచుకోవటమే ఈ తరం లక్ష్యం. కార్పొరేట్కు దాసోహం అవ్వకుండా మానసిక ఆనందాన్ని, వ్యక్తిగత సంతృప్తిని ప్రాధాన్యంగా పెట్టుకోవడమే జెన్జీ యాంటీ అంబిషన్ ఫిలాసఫీ. ఇక ఈ ట్రెండ్ను చూసి నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే: జెన్జీ యువత మారుతోంది. అందుకు అనుగుణంగా కార్పొరేట్ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ప్రతిభ ఉన్న యువత కార్పొరేట్ వ్యవస్థను పూర్తిగా దూరం పెట్టే పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. ఇంకో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ వైకే నెట్వర్క్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.